ఇచ్చారు వ్యాసులు వారు, లేకపోతే వాళ్ళు మనం వేదాలని చదవడం చాలా కష్టమయ్యేది. మరొకప్పుడు అనంత వేదాలు. ఈ అనంత వేదములు ఇప్పుడు కూడా చదవచ్చునా? చదవలేం. కానీ చదవడం వల్ల వచ్చే ఫలితం రావచ్చునా? వస్తుంది. ఏమిటి? ఒక్కసారి భక్తితో భాగవతం అనే పురాణాన్ని పద్మాకర్ గారు లాంటి వాళ్ళు ఎవరైనా చెబుతూ ఉంటే ఈ పురాణములను వినండి. పురాణములు వింటే పూర్వకాలంలో ఉన్న సర్వవేదములు వినడం వల్ల వచ్చే ఫలితం వచ్చేస్తుంది. సర్వవేదేషు యత్పుణ్యం, సర్వవేదములలో ఏ పుణ్యం ఉందో ఆ పుణ్యము. తర్వాత ఇంకోటి ఏమన్నాడు? సర్వతీర్థేషు యత్ఫలం. ఒకటా రెండా, ఈ భూమండలంలో అనేక తీర్థస్థలాలు ఉన్నాయి. నైమిషారణ్యం, బృందావనం, కాశీ మొదలైనటువంటి అనేక క్షేత్రములు, గంగా, యమున, చర్మణ్వతి, కృష్ణ, గోదావరి వంటి అనేక నదులు ఉన్నాయి. ఈ నదులలో స్నానము చేసి తీర్థయాత్రలు నిరంతరం చెయ్యడం వల్ల వచ్చే ఫలితం పురాణం వింటే వస్తుంది. పైగా ఏమంటున్నాడో తెలుసా? 18 పురాణాలు 18 సార్లు వినక్కర్లేదట. సకృత్ అంటే ఒక్కసారి. సకృత్ అనే మాట ఒక్కసారి అనడానికి వాడతాం. ఓన్లీ వన్స్, ఒకే ఒక్కసారి మీరు ఈ 18 పురాణములు వినండి. వింటే సమస్త వేదములు వినడం వల్ల, చదవడం వల్ల వచ్చే ఫలితమును, సకల తీర్థయాత్రలు చేయడం వల్ల వచ్చే ఫలితమును టక్కన పొందుతారు. మళ్ళీ ఆలస్యం లేకుండా పొందుతారు. మళ్ళీ వినండి ఆ శ్లోకం ఎంత గొప్పదో. సర్వవేదేషు యత్పుణ్యం సర్వతీర్థేషు యత్ఫలం సకృత్ పురాణశ్రవణాత్ తత్ఫలం లభతే నరః. అందుకని పురాణములను వేదవ్యాసుల వారు మనకు అందించారంటే పురాణములో ఇన్ని తీర్థములు ఉన్నాయి, పురాణములో ఇన్ని వేదముల సారం ఉన్నది. అందుకని ఒక్కసారి నీ జీవితాల్లో ఓపిక తెచ్చుకొని పురాణములు విను. ఈ జన్మలోనే అన్నిటినీ సేవించినటువంటి ఫలితం పొందుతావు, తద్వారా తరిస్తావు.